నాకు డబ్బులు ఇవ్వాలని చెప్పా. నేను ఎప్పుడు పేర్నాని గారి పేరు కానీ పేర్నాని గారి గురించి ప్రెస్లో కానీ నేను ఎప్పుడు మాట్లాడలా. ఆయనే గన్నవరం వచ్చి ఒకసారి మాడితే నేను మచిలీపట్నం వెళ్ళి మాట్లాడా. అలాగే మళ్ళీ సార్ మీటింగ్కి వచ్చి టికెట్లు ఇలా అవన్నీ నా పేరు ఎత్తి మాడకుండా అసలు నేను నీ గురించే మాట్లాడేవాడు కాదు. అది విఘ్నత, అది సంస్కారం. ఇది కుసంస్కారం, ముమ్మాటికి కుసంస్కారం. ఇది నేను నీ పేరు ఎత్తి నేను విమర్శించలా, నువ్వు నన్ను విమర్శించావు. కాబట్టి ప్రజాస్వామ్యంలో డెమోక్రసీలో ఒక వర్షనే వెళ్తే ప్రజల్లోకి మీడియా ద్వారా, రెండో వర్షం తెలియదు. నేనేం చెప్పా? నేనేమి నిన్ను అప్పులు అడగలేదే, నేను నీకు అప్పు ఇచ్చానని చెప్పా. నువ్వు నా డబ్బులు నన్ను దివాళా తీసావని చెప్పావు. దివాళా తీసాక పేర్నాని గారు మీడియా సాక్షిగా అడుగుతుందా? మీడియా ముఖంగా అడగాల్సిన దరిద్రం పట్టింది. మీరు నాకు ఇవ్వాల్సిన డబ్బుని మీరు ఇస్తారా ఇవ్వరా అది తేల్చి చెప్పండి. ఇద్దామనుకుంటే మీరు చెప్పిన R&B గెస్ట్ హౌస్ అటెండర్ పిఏను ఆయన నాగరాజు గారు లేదా లంకా వెంకటేశ్వరను పంపించినా నాకు పర్లా. అసలు ఇస్తారో ఎవరో చెప్పండి. అది కాకుండా నేను అడిగినవి కాకుండా మళ్ళీ కొత్తవి మాట్లాడటం వల్ల వచ్చేది ఏముండదు. రాష్ట్ర ప్రజలకి వినోదం అందించడానికి సినిమా స్టార్లు ఉన్నారు. అలాగే ఇక్కడ మన ప్రెస్ మీట్తో రాష్ట్రానికి ఏం ఉపయోగం, డెవలప్మెంట్కి ఏం ఉపయోగం, చంద్రబాబు నాయుడు గారు కంపెనీలు తెచ్చాడో తెలియదా, లోకేష్ బాబు యోగాలో ఇచ్చిన మేరకు 20 లక్షల ఉద్యోగ ఉపాధి అవసరాలు కల్పిస్తున్నాడా లేదా, లేదు వైజాగ్లో గూగుల్ని విశ్వవ్యాప్తంగా ఉన్న గూగుల్ని $1.5 బిలియన్ ఇక్కడ తీసుకొచ్చాడు. ఫార్చ్యూన్ అండ్ కంపెనీస్ అన్నీ హైదరాబాద్ బాట పడుతున్నాయి. హైదరాబాద్ పాట మైక్రోసాఫ్ట్ పెట్టినప్పుడు బట్టి 20 ఏళ్ళు అయితే వైజాగ్ 10 ఏళ్లలో డెవలప్ అవుతుంది. ఆన్ రికార్డు చెప్తున్నా, టేక్ మై వర్డ్, 10 సంవత్సరాల్లో ఈ రాష్ట్రంలో ఉన్న యువత ఐటీ జాబులకు కూడా పక్కలకు వలస వెళ్ళే పరిస్థితి ఉండదు. వైజాగ్ ఈజ్ గోయింగ్ టు బి రాక్. అలాగే ఇంకా ఆయన చెప్పే దాంట్లో ఆయన ఇంకా నేను అడిగిన దానికి సమాధానం చెప్పకుండా అలా మాట్లాడాడు. అలాగే చివరగా వైసీపీ ప్రభుత్వం నాపై తప్పుడు కేసులు పెట్టి, లోకేష్ బాబు పాదయాత్రలో SC ST కేసులు పెట్టి ఇన్ని చేస్తే, గతంలో కూడా మీరు ఒకసారి ఆలోచన చేయండి. వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీలో ఉన్నప్పుడు నా ప్రత్యర్థి వైసీపీ కార్యకర్తల మీద వేల సంఖ్యలో కేసులు నమోదు చేసిన మాట వాస్తవం కాదా? ఆ రోజున వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ కార్యకర్తలు అలో లక్షణ అంటే మీరు జగన్మోహన్ రెడ్డి గారిని కల్పించిన వాస్తవం కాదా? జగన్మోహన్ రెడ్డి గారిని నా ప్రత్యర్థి విమర్శించిన మాట నిజం కాదా? వైఎస్ జగన్మోహన్ రెడ్డి సతీమణి గురించి కూడా తేహారి జైలుకి వెళ్తామని మాట్లాడిన మాట నిజం కాదా? ఇన్ని మాట్లాడినప్పుడు వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ నువ్వు సుశిక్షితుడైన నాయకుడని చెప్పుకునే నాని గారు, మీరు విలువలు విశ్వసనీయత ఉంది, ఎస్ మీకు విలువలు విశ్వసనీయత ఉంది, కానీ మీరు అదే వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీకి వ్యతిరేకంగా పోటీ చేసి వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ కార్యకర్తలను వేధించి సాక్షాత్తు జగన్మోహన్ రెడ్డి మీద కేసు పెట్టినా అతన్ని జగన్మోహన్ రెడ్డిని కలవటానికి తీసుకెళ్ళినప్పుడు మీరు ఎందుకున్నారు నాని గారు? ఇదేనా విలువలు విశ్వసనీయత, లేకపోతే ఇదేనా స్థితప్రజ్ఞతని నేను అడగదలుచుకున్నాను. చివరగా నాకు మీ వైసీపీ ప్రభుత్వంలో నేను కేసులు పెట్టించుకుని, అక్రమ కేసులు పెట్టించుకుని 19 మాసాలుగా అమెరికా వెళ్ళా. నేను ఇప్పుడు అమెరికా వెళ్దా, నాకు కోర్టు పర్మిషన్ ఇచ్చిన తర్వాత మహానాడు ఈ కార్యక్రమాలు పార్టీ ఉండటం వల్ల ఆగా. నేను రేపు ఎల్లుండి అమెరికా వెళ్తా. ఏమన్నా మాట్లాడాల్సి వస్తే మళ్ళీ ప్రజలకి కన్ఫ్యూజ్ చేయకుండా నేను వచ్చిన తర్వాత మాట్లాడదాం. మళ్ళీ ఈ లోపే మళ్ళీ ఇంకోటి నేను ఒకటి అడిగితే మీరు ఒకటి చెప్పి ప్రజలను కన్ఫ్యూజ్ చేస్తే దీనివల్ల ప్రజలకు వచ్చేదేమీ లేదు. సూటిగా సుస్పష్టంగా అడిగా, నేను మిమ్మల్ని గౌరవంగానే మాడుతున్నా, లేదా నా నోరు మంచిది కాదని మీరు అన్నారు తప్ప ఇంకెవ్వరూ అనరు. అలాగే లంబు జంబు చెంబు ఏంది ఈ భాష? ఏంది ఈ భాష? ఆ ఇద్దరు మంత్రుల మధ్యలో నన్ను కూర్చోబెట్టుకుని నేను మాట్లాడానంట. నా నోరు మంచిది కాదు, నా నోరు మంచిది కాదని వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ కార్యకర్తలతో కానీ ఈ రాష్ట్రంలో వేరే వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ నాయకులతో కానీ చెప్పించు. ఎస్, ఐ అగ్రీ. నేనేమి తెలుగుదేశం పార్టీ మా పార్టీ వాళ్ళతోనో, మా మిత్రపక్షం జనసేన పార్టీతోనో, బీజేపీతోనో చెప్పించమంటలా. సభ్య సమాజం అన్ని చూస్తుంటుంది పేర్నాని గారు. ఇంకోటి చెప్పారు, ఏదో 7 పెట్టెలు ఇవన్నీ. విలేకరులు మీరు అడుగుతారట, నేనే చెప్పేస్తా. నేను చాలా ఓపెన్. 7 పెట్టెలు ఇవన్నీ ఎవరు చెప్పారు మీకు? 7 పెట్టెలు నిజం కాదు. నేను మాట్లాడాల్సిన చాలా మాట్లాడతాను. నేను మనుషులుగా ఉన్నప్పుడు కొన్నిటికి సాక్ష్యంగా విట్నెస్గా ఉన్నాయి. ప్రతిదీ రోడ్డు 4 గోడల మధ్య అన్ని రోడ్డు మీద చెప్పాల్సిన అవసరం లేదు. వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ పెద్దిరెడ్డి గారు ఏమడిగాడు నన్ను చెప్పమంటే చెప్తా. వైవి సుబ్బారెడ్డి ఢిల్లీ పిలిపించి కృష్ణా జిల్లా పర్యటన ఏర్పాటు నువ్వే చేయాలని ఢిల్లీ పిలిపించుకుని, ఎవడన్నా పని అడిగితే ఇక్కడ అడుగుతారు, ఢిల్లీ పిలిపించుకుని నాతో ఒప్పిత్తి నేను అది మాడితే మీరేదో మాడతారు. 7 పెట్టెలు కాదు బాసు,
5 ఆ 5 కూడా నేను పార్లమెంట్ మెంబర్ దగ్గర 2 సార్లు పోటీ చేసి నేను చందా తీసుకోవాలా, నేను సుస్పష్టంగా చెప్తున్నా, కానీ నువ్వు తీసుకున్నావు అని అన్నా. నేను కట్టుబడి ఉన్నా దానికి. అలాగే ఈ 5 నేను ఎయిర్పోర్ట్ డైరెక్టర్ నాకు ఫ్రెండ్, కానీ నేను వెళ్ళి ఎవరి కాళ్ళు పట్టుకునే రకం కాదు. ఇది ఫర్ షూర్. నేను నా క్యారెక్టర్ను పోగొట్టుకునే పరిస్థితే ఉండదు. నా క్యారెక్టర్ను పోగొట్టుకుందాం అనుకుంటే జగన్మోహన్ రెడ్డి గారు ఇచ్చిన ఎమ్మెల్సీ ఆఫర్కో, ఆప్కాప్ చైర్మన్ ఆఫర్కో వీటికో నేను రాజీ పడిపోయేవాడిని. అప్పుడే నేను రాజీ లేని పోరాటం చేశా, వైసీపీలోనే ఉన్నా. నువ్వు నాకు చివరి వరకు హెల్ప్ చేశాను అంటున్నావు. చివరి వరకు హెల్ప్ చేస్తావు ఏంటి? టికెట్ ఇప్పిస్తావు నువ్వే జగన్మోహన్ రెడ్డి దగ్గరికి నా ప్రత్యర్థిని కలిపి ఇంక నువ్వు నాకేం హెల్ప్ చేస్తావు బస్సు? నువ్వు నాకు చేద్దావు, నువ్వు ఒకేపై ఉండి చేయాలా? మీరు విలేకరులు ఒక దాంట్లో పనిచేస్తారు, 2 కంపెనీలు పనిచేస్తారండి, 2 మీడియా ఛానల్స్లో. సో ఆ 5 కూడా నేను అప్పటికే జగన్మోహన్ రెడ్డి గారిని ఎవడన్నా చెప్తాడు రాజకీయ నాయకులు అప్పటికే. తర్వాత ఎన్నికలు అయిపోయిన తర్వాత నేను మళ్ళీ జగన్మోహన్ రెడ్డి గారిని కలిసా. అక్కడ ఏమైందో జగన్మోహన్ రెడ్డి గారిని అడిగి, ఇది మాత్రం సుస్పష్టంగా చదువుతున్నా నాని గారు, దయచేసి ఏనండి, ఇది మాత్రం డెఫినెట్గా జగన్మోహన్ రెడ్డి గారిని కనుక్కొని ఏం జరిగిందని చెప్తే, మీరు కనుక్కొని వచ్చినాక మాడితే దీని మీద కూడా నేను మీతో మాడతా. నేను చెప్పాను ఇప్పుడు జగన్మోహన్ రెడ్డి గారిని నేను అప్పడిగానని చెప్పా. అప్పడిగేంది నిజం, కానీ ఎన్నికలు అయిపోయిన తర్వాత నేను జగన్మోహన్ రెడ్డి గారిని కూడా కలిసినప్పుడు ఏమైంది అని జగన్మోహన్ రెడ్డి గారు చెబితే బాగుంటుందిగా. నేను చెప్పాను అనుకో మీకు అర్థం అవ్వాలా, లేదా ఆయనే చెప్తే నేను ప్రజలకు సమాధానం చెప్తా గ్యారంటీగా. నేను ఎంపీల దగ్గర తీసుకోలేదు, మా ఎంపీ గారి దగ్గర నేను తీసుకోవాలా. ఏమండి ఎవరు మళ్ళీ చెప్పండి. ఆయన అడగమంటలా, మీరు పొరపాటు పడుతున్నారు. మీ పార్టీ అధ్యక్షుడు ఈ రాష్ట్ర మాజీ ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డి గారి దగ్గరికి వెళ్ళి ఇట్ట వెంకట్రావు ఇట్ట అన్నాడు, ఏం జరిగింది అని అడిగితే ఆయన చెప్తాడు కదా ఆన్సరు. నువ్వు ఊరినే బట్టగాల్చి పడేస్తే ఎవడు? అసలు నాకు ఇవ్వాల్సిన డబ్బులు కూడా నేను ఎప్పుడు అడగల. దాదాపు 8 సంవత్సరాల క్రితం ఇచ్చిన డబ్బుల్ని నేను అడగల. ఈ మీడియాలో మాట్లాడాల్సినవి కాదు దయచేసి, ఇది సారీ టు సే దిస్. కానీ ఇప్పుడు నేను మిమ్మల్ని తిడితే మీరు ఏం చేస్తారండి? ఏం చేస్తారు మీరు? జర్నలిస్టులు ఏం చేస్తారండి? మీరు తిడతారా కదా, కానీ తిట్టపోయినా మీ నిరసన వ్యక్తం చేస్తారు కదా. సో ఆ పరిస్థితి క్రియేట్ చెప్పండి. నా డబ్బులు కూడా మీడియా ముఖంగా అడగాల్సిన దుస్థితికి రావడం చాలా బాధాకరం. యాక్చువల్లీ ఐ హేట్ ఇట్. అంటే ఇక దీనికి ఇంకోటి చెప్తున్నా మీకు. నువ్వు మంత్రిగా పనిచేశారు, మీరు ఈ రాష్ట్రానికి మంత్రిగా పనిచేసినప్పుడు మా నియోజకవర్గానికి ఏమన్నా అదనంగా చేశారా? చర్చకి సిద్ధం, మీడియా సమక్షంలోనే చర్చకి సిద్ధం. నేను కేడీసీసీ బ్యాంక్ చైర్మన్గా ఈ జిల్లా ప్రజలకి, ఈ జిల్లా రైతాంగానికి నేను రైతు నేస్తం అనే పథకం పెట్టి ఇవాళ దేశం మొత్తం అమలు చేస్తున్నారు. ఆంధ్ర తెలంగాణ కాకుండా నష్టాల బాటన ఉన్న పిఎస్సిఎస్ లాభాల్లోకి తీసుకొచ్చా. 15 కోట్ల లాభాన్ని 115 కోట్లు తీసుకొచ్చా. నేను దాని మీద గన్నవరం శాసనసభ్యునికి గత 2 సంవత్సరాలుగా నేను గన్నవరం చేసిన అభివృద్ధి మీద నీతో చర్చకు సిద్ధం. ఇదేమన్నా ఉపయోగపడుతుంది? ఎవరికన్నా ఉపయోగపడితే ఎనీ వేదిక, చాయిస్ ఇస్ యువర్స్, డిబేట్ చేద్దాం. కానీ ఫౌల్ లాంగ్వేజ్ కాదు, మామూలుగా పార్లమెంటరీ లాంగ్వేజ్, లంబు జంబు చెంబు ఇవన్నీ మనం మాట్లాడాల్సినవి కాదు. ఫోన్ తీసుకోండి, మీద మోగుతూనే ఉంది వరుసగా. అంటే ఇప్పుడు మీరు వైసీపీలో ఉండగా మీ ప్రత్యర్థి జగన్మోహన్ రెడ్డి గారు తీసుకెళ్లారు అన్నారు కదా, తీసుకెళ్ళి వచ్చిన తర్వాత మీరు నాని గారిని అప్పుడు మీరు వైసీపీలో ఉన్నారు కదా, అడిగారా నాకు సీట్ ఇప్పిస్తాను ఆయన తీసుకెళ్ళి వెళ్ళారు? నాకు సీటు పేరు నాని గారు ఇప్పిలా. అప్పుడు అడిగారా? మీరు వైసీపీ ఇన్ఛార్జిగా ఉన్నారంటారు గన్నవరం. ఉన్నాను అంటున్నారేంటి? నిజమే, మీకు తెలుసుగా మీడియా సోదరులకి చరిత్ర మారదు కదా. మీ ప్రత్యర్థిని పేరు నాని గారు తీసుకెళ్తున్నప్పుడు జగన్మోహన్ రెడ్డి గారు పేరు నాని గారు కూడా వెళ్ళారంట. మీరు వచ్చాక పేరు నాని గారిని అడిగారా? అడుగుతా కదా, అడగకుండా ఎందుకు? ఏమన్నారు? ఏమంటాడు? ఏదో చెప్తాడు. ఇప్పుడు ఆయన చెప్తే బాగుంటుంది. అది ఇప్పుడు నేను చెప్పాను అనుకో, ఇప్పుడు ఆయన ఇంకోటి మాడితే ఇప్పుడు అడగనా? నాకు మరి నాతో చదువు ఉందని చెప్పి నేను అక్కడ వాళ్ళ ఇంటికి వచ్చా, వీళ్ళ ఇంటికి వచ్చాను అంటున్నాడు. అసలు నువ్వు మంత్రి అయిందే ఈ ఇంటికి డాబా పేరు ఉండగా ప్లగ్లు పెట్టుకుని ఛార్జింగ్ పిన్నులు పెట్టాడు కొడాలని అని. నేను అప్పుడు సన్నిహితంగానే ఉండేవాళ్ళం. ఇవాళంటే విభేదాలు వచ్చి మాటలు పోయినాయి. కానీ అట్లాంటి పెట్టెల గురించి మాడితే నేను చాలా మాడాలి, నాకు చాలా పెట్టెలు రావాలి. కొడాలని అనే అతను పిన్ను పెడుతున్నాడు ఛార్జింగ్కి. అరే బాబు, పిన్ను కాదరా పెట్టాల్సింది, సిగ్నల్ ఉండాలరా బాబు ఫోన్ రావాలంటే. విజయసాయి రెడ్డి దగ్గర నుంచి మంత్రి వచ్చిందో రాలేదని చెప్పాను. ఇప్పుడు ఇక్కడ ఎందుకు వచ్చారు? ఇది కాదంటాడా? అతను మంత్రి అయింది ఇక్కడ కాదా? అతను మంత్రి అయింది ఇక్కడ కాదా అంటే నా ఉద్దేశం నేనేదో చేశానని కాదు. వాళ్ళు ఇక్కడ ఉన్నప్పుడు వాళ్ళకి మంత్రి పదవి అనౌన్స్ అయింది రాత్రి 11ంటికో ఇప్పుడు, సబ్జెక్టు కరెక్ట్ ఒక అరగంట అటు ఇటుగా. ఇక్కడ ఎందుకు ఉన్నాడు మరి? ఆయన నా దగ్గరకు వచ్చాడు. నా దగ్గర ఒక పార్టీలో కలిసి పని చేసినప్పుడు వెళ్ళమా?
ఇప్పుడు మీ మీడియా సోదరులు మీ ఇంట్లో ఫంక్షన్ జరిగితే ఒకరిని వాళ్ళు పిలవరా? ఏదో ఏది పడితే అది మనం మాట్లాడలేం కానీ అలా నేను ఫౌల్ లాంగ్వేజ్ కాకుండా లంబు జంబు చెంబు ఇలాంటి భాష కాకుండా పార్లమెంటరీ లాంగ్వేజ్లో అయితే చర్చకి సిద్ధం. గన్నవరంకి మీరు మంత్రిగా ఏం చేశారు? లేదు నేనేం చేశాను కేడీసీసీ బ్యాంక్ నాకు పదవి 2 సంవత్సరం ఒక్క సంవత్సరం ఒకే 13 నెలలకు తీశారు నన్ను. 23 జిల్లాల్లో 22 జిల్లా బ్యాంక్ చైర్మన్లు కంటిన్యూ చేసి అభివృద్ధి చేసి నన్ను ఒక్కడే తీశారు. అది మీకున్న నిబద్ధత. ఆ రోజు ఏమన్నా నువ్వు నా పదవి ఆపావా? అది క్లెయిమ్ చేసుకోకూడదండి. అలా అప్పుడు మనం చేసింది చెప్పుకోవాలి, డెఫినెట్గా చెప్పాలి. ఇది చాలా బాధాకరంగా భావిస్తున్న పేరునని గారు కొన్నాళ్ళు కలిసి తిరిగినాక ఇట్టా ఇప్పుడు పార్టీ ఇప్పుడు నేను తప్పు చేస్తే తప్పు చేశానని చెప్పండి. ఏది ఇప్పుడు గన్నవరం సర్ మీటింగ్లో పిఏలు ఎత్తడం ఇది ధర్మం కాదు. ఇది నేను శాసనసభ్యుడైనాక 20 మాసాలుగా అంతకుముందు మాజీ శాసనసభ్యుడు 4 నెలలకు 3 నెలలకు హైదరాబాద్ నుంచి వచ్చి కొన్నాళ్ళు ఉన్నాడు. నేను అట్లా లేను. నేను ఇక్కడే ఉంటున్నా, విజయవాడలో ఉంటున్నా. అసలు నేను అమెరికా ఒకే ఒకసారి వెళ్ళి ఎమ్మెల్యే అయిన జూన్ 4కి నిన్నటికి 2 ఏళ్లలో ఒక 10 రోజులు లోకేష్ బాబుతో 2024 అక్టోబర్లో ఆయన టూర్కి వెళ్ళినప్పుడు ఆయనతో పాటు వెళ్తాను తప్ప. మీరు దిక్కుమాల కేసులు పెడతాం వల్ల ఇవాళ వెళ్లకుండా 20 నెలల నుంచి ఇక్కడే తిరుగుతున్నా. నేను కాన్స్టిట్యున్సీకి రోజు అందుబాటులో ఉంటా. నాకు పిఎల్ ఉంటాకి బాబు నేను కార్పొరేట్ సెక్టర్ నుంచి వచ్చా, అది ఫ్యాక్ట్. ఫ్యాక్ట్ ఈజ్ ఆల్వేస్ ఫ్యాక్ట్, ట్రూత్ ఈజ్ ఆల్వేస్ ట్రూత్. నాకు గవర్నమెంట్ ఇచ్చిన పిఎల్ కాకుండా నేను 7,50,000 పేరోల్లో ఇస్తాను నేను డబ్బులు మా పిఎల్కి. అంటే డిపార్ట్మెంట్ వైజు మండలం వైజు పనిచేయమని. అది ఎందుకు? నియోజకవర్గ అభివృద్ధి కోసం. అంతే తప్ప నా మీద ఆరోపణలు ఉంటే ఏమైనా చేయాలి. గన్నవరంలో నేను మట్టి ఫ్రీగా ఇచ్చా ఆల్ ఫార్మర్స్కి, ఇళ్ల స్థలాలు బీసీ ఎస్సీ సోదరులు ఓసీ సోదరులు మేరకు తోలుకుంటానికి. మీలాగా గతంలో చేయలే. మీరు గన్నవరంలో వచ్చి ఏమైనా దందా చేశారా అని అడిగా. చేయకపోతే చేయలేదని చెప్పండి. అంతే తప్ప ఇలాంటి పరుష పదజాలంతో విమర్శించుకోవాల్సిన అవసరం లేదు. అలా అని ఇప్పుడు ఒకళ్ళు మొదలు పెడితే రెండో వాళ్ళు ఆపరు. ఇది ముగింపు పలికితే ముగింపు పలకండి. ఇది కంటిన్యూ చేద్దాం అనుకుంటే మీ ప్రభుత్వం పెట్టిన అక్రమ కేసుల వల్ల 19 మాసాలుగా అమెరికా వెళ్ళలేదు కాబట్టి అమెరికా వాళ్ళు వెళ్తున్నా ఇవాళ అంటారు. రేపు రేపు ఈవినింగ్ వెళ్తా. నేను వచ్చినాక మాడదాం. ఈలో మళ్ళీ నేను ఇక్కడి నుంచి వెళ్ళిపోగానే ఏదో స్టోరీ చెప్పి మళ్ళీ దానికి ఇంకోటి అల్లి ఇవన్నీ కరెక్ట్ కాదు పేరునాని గారు. నేను సుస్పష్టంగా చెప్పా. థ్యాంక్ యూ సో మచ్ ఫర్ కవరింగ్ అండి. ఇంకేమన్నా అన్నాడా? యాటిట్యూడ్ ఏంటి నాకా? నా యాటిట్యూడ్ ఏమంటుంది? పాదయాత్ర చేసిన ఏకైక ఎమ్మెల్యే అభ్యర్థిని నేనే. గన్నవరం నియోజకవర్గంలో ఎస్సీ బీసీ ఓసీ కాలనీలో ప్రతి ఇంటికి వెళ్ళా, ప్రతి గడప తట్టా, ప్రతి ఆళ్ళు నాకు పర్సనల్గా ఓటేయమని. నేను తప్ప ఈ జిల్లాలో ఇంకో నాయకుడు పాదయాత్ర చేసిన నాయకుడు లేడు 100%. ఇది అంటే చాలామంది 20 ఏళ్ళ నుంచి రాజకీయాల్లో ఉండటం వల్ల అప్పుడప్పుడు వెళ్ళి అంత కాన్షియస్ వాళ్ళు కవర్ చేసి ఉంటారు. కానీ నేను 13 మాసాల పాటు పాదయాత్ర చేసి ప్రతి గడప తట్టా. అలాగే మర్చిపోయి వంగవీటి రాధా గారి గురించి కూడా అన్నాడు. వంగవీటి రాధా గారు మీకు మంచి స్నేహితుడిగా అంటాడు. వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీలో ఆయన అందరూ పార్లమెంట్ అభ్యర్థిగా పెడితే అక్కడికి పిలిస్తే అభ్యర్థులందరినీ నేను ఒక్కడినే వంగవీటి రాధా గారికి టికెట్ జగన్మోహన్ రెడ్డి గారు అనేది నేను ఒక్కడనే 7గురిలో. ఇది రాసి పెట్టుకోండి. మీకు స్నేహితుడేగా, నాకన్నా మీకే ఎక్కువ స్నేహితుడు, మీ అందరికీ ఎక్కువ స్నేహితుడు. నాకు స్నేహితుడు, నేనే కాదంటలేదు కదా. కానీ ఆయనకి ఇవ్వండి అని అడిగా. ఆ రోజు వంగవీటి రాధా గారు కూడా అన్నాడు నువ్వు అడగొద్దు, నా కోసం నువ్వు అడగొద్దు అంటే నేను అడిగా. కావాలంటే చెక్ చేసుకోండి రాధా గారు. నేను అంత సర్కాస్టిక్గా మాడాల్సిన అవసరం ఏం లేదు. ఇక్కడ మీరు విజయవాడ వచ్చినప్పుడు కాఫీ డేలో కలిసాం. ఏది అన్నీ మీరు విజయవాడ వచ్చినప్పుడు కలిసా, నేను బందర్ వచ్చినప్పుడు బ్యాంక్ చైర్మన్కి వచ్చినప్పుడు మిమ్మల్ని కలిసా. నేను కలవలేదు, అసలు ఎవరో నాకు తెలియదని నేను అంటలేదు కండి. ఎందుకు దీనికి అప్పుడు కొడాలి నేను అతనంటే ఏదో 7th 8th చదివాన్ని క్లారిటీగా లేకుండా ఒకసారి 7th ఒకసారి 8th అని 2 సార్లు నామినేషన్లో 2 రకాలుగా పెట్టాడు 2 ఎలక్షన్లో. అతను మాట్లాడితే ఉంటుంది. కానీ అసలు ఈ ప్రభుత్వం అధికారంలోకి వచ్చినాక మీరు కనీసం రోడ్లు వేసారా? ఒక రోడ్డు వేసారా? దిక్కుమాలిన పరిస్థితిని కల్పించారు మా ప్రభుత్వానికి. ఎవడన్నా కాంగ్రెస్ గవర్నమెంట్ రూలింగ్లో ఉన్నప్పుడు కూడా రోడ్లు వేసేది, కొత్త రోడ్లు వేసేది. మేము గుంటలు పూడ్చే కార్యక్రమం అప్పచెప్పి వెళ్ళారు మాకు. అసలు నువ్వు పవన్ కళ్యాణ్ గారు తిడటం వల్ల ఈ రాష్ట్రానికి కొనే ప్రయోజనం ఏంటి? చంద్రబాబు నాయుడు గారిని తిడటం వల్ల నీకు వచ్చే లాభం ఏంటి? మోడీ గారిని తిడటం వల్ల మీకు వచ్చే లాభం ఏంటి? ఇక మీరు తిట్టంతో ఇద్దరే కనపడుతున్నారు నాకు. ఒకటి యుద్ధం చేసే దేశాల అధ్యక్షుల గురించి, లేదంటే శ్రీహరికోటలో పిఎస్ఎల్వి రాకెట్ సైన్స్ లాగా లాంచింగ్ ఆఫ్ పిఎస్ఎల్వి దగ్గర ఇలా జరిగింది అలా జరిగిందని మాట్లాడలేదు తప్ప మీరు అన్నీ మాట్లాడితే అది ఎంతవరకు సప మీరు ఆలోచించుకోండి. మాజీ మంత్రి గారు వంగవీటి రాధా గారు సీట్ ఇమ్మని చెప్పి నేను ఒక్కడిని ఆ రోజు అడిగాను.
అని అంటున్నారు కదా. అంటే వైసీపీలో అది వైసీపీ. ఆ రోజు పడాల నాని పేరు నాని గారు అతనికి ఇవ్వడానికి ఏమైనా అభ్యంతరం తెలిపారా లేకపోతే అది సపోర్ట్ చేయలేదా? నేను ఒక్కడిని అడిగి మీరు తెలుగుగా మాడితే ఎలా మురళి గారు? నేను ఒక్కడిని అడిగానంటే మిగతా వాళ్ళు అడగలేనేది కదా. అంటే వాళ్ళు వ్యతిరేకించారంట. వాళ్ళు ఉద్దేశించి కదా, నా వరకు నేను చెప్పుకుంటా. మళ్ళీ పరోక్ష విమర్శలు చేయటం నేను అందరిలాగా అయిపోతా. నేను డాబర్మెన్ అవుదామని నేను అనుకోవట్లా. ఐ వాంట్ బికమ్ ఏ జెంటిల్మెన్. రాజకీయాల్లో ఉన్నంతకాలం జెంటిల్మెన్గానే ఉందాం అనుకుంటున్నాను. మీరు అక్కడే సపోర్ట్ చేయాలి. మీరు ఎన్నిసార్లు అడిగినా మీకు కావాల్సిందే రాసుకుంటారండి మీడియాలో తప్పి. అంటే నేను ఒక్కడనే అడిగానా కాదా అనేది అడగండి. నేను జగన్మోహన్ రెడ్డి గారిని అడగండి. అదే జగన్మోహన్ రెడ్డి గారు విజయవాడ ఈస్ట్ ఒప్పించమని ఆయన్ని నన్నే పంపించాడు, పేరు నాని గారిని. ఆయన ఒక రోజు తర్వాత వచ్చాడు వైజాగ్ నుంచి ఫ్లైట్లో. వచ్చి వంగవీటి రాధా గారి ఇంటికి వెళ్ళాము. అక్కడ ఏమి మాడకుండా ఆయన వెళ్ళిపోయాడు. నాకేం అర్థం అవ్వాలి మరి ఆయన ఏం మాడమన్నాడు, ఈయనేం మాట్లాడారని. ఇప్పుడు నేను క్లెయిమ్ చేసుకోవట్లేదు కదా. నాకు కాంది, నాకు ఆపాదించొద్దు, నేను చెయ్యింది, నేను చేశాను, నేను చెప్పుకోను. నా నేచర్ అది కాదు. నేను ఒక్కడనే అడిగానంటే దాని అర్థం మీరు అడగాల్సిన వాళ్ళని అడగాలి. అన్నీ నన్నే అడిగారు అనుకోండి. అలా అన్నాడు. అసలు నేను ఏమనుకోతేనే ఇలా ఉంది. అసలు సర్ మీటింగ్ ఎందుకు? వాట్ ఈస్ ఎబ్రివేషన్ ఆఫ్ సర్? వాట్ ఈస్ ద మీనింగ్ ఆఫ్ ఇట్? వై వీఆర్ డూయింగ్ కండక్టింగ్ దట్ ప్రోగ్రామ్? అది చూడాలి. కానీ యారగడ్డ వెంకటరావు గురించి అయితే బిఎల్ఎల్కి ఏమవుతుంది? థ్యాంక్ యూ అండి. థ్యాంక్ యూ సో మచ్ ఫర్ కవరింగ్ ద. మా జనసేన ఇన్ఛార్జ్ గారు, మా జిల్లా పార్టీ ప్రెసిడెంట్ గారు కూడా మాట్లాడారు.